జనం కోసం రంగా, జాతి కోసం రంగా, పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగ 1985వ సంవత్సరంలో విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచి 1988 డిసెంబర్ 26 అసూలు బాసేంత వరకు రాజీ లేనటువంటి పోరాటం చేసి అమరుడైనటువంటి వంగవీటి మోహన రంగ నాటికి నేటికి ఏనాటికి ఆ తరం వారినే కాకుండా తరతరాల వారిని ఉర్రూతలొగిస్తున్నటువంటి పేరు వంగవీటి మోహన రంగ. రంగ ఒక తరాన్ని శాసించినటువంటి నాయకుడు కాదు, ఆ తర్వాత తరాల వారికి శిరోధార్యుడైనటువంటి మహానాయకుడు. రంగాను చూసిన తరం మాత్రమే కాదు, రంగాన్ని చూడని తరం కూడా రంగాన్ని అభిమానించి ఆరాధించి రంగా జయంతులు వర్ధంతులు నిర్వహించుకుంటూ వస్తున్నారంటే దట్ ఈజ్ రంగా, వన్ అండ్ ఓన్లీ వంగవీటి మోహన రంగ. అందుకే తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మాత్రమే ప్రత్యేకం వంగవీటి అసలు కథ. అసలు వంగవీటి మోహన రంగ ఎవరు? ఒక వ్యక్తి, సమోహన శక్తి. వంగవీటి మోహన రంగాను అంతమొందిస్తే పాలక కులాలకు ఏం వస్తుంది? పాలక కులాలు అంతమొందించాలనుకున్నది కేవలం వంగవీటి మోహన రంగాను మాత్రమే కాదు, ఒక సామూహిక శక్తి గొంతుకొని అత్యంత పాశవికంగా అంతమొందించడం. అత్యంత పాశవికంగా అంతమొందించినటువంటి ఆ గొంతుక ఇవాళ లక్షలాది మంది గొంతుకలై నినదిస్తోంది. ఏమని నినదిస్తోంది? జోహార్ వంగవీటి మోహన రంగ, జోహార్ జోహార్. అందుకే తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి మాత్రమే ప్రత్యేకం వంగవీటి అసలు కథ. సార్, మీ పేరు చెప్పగానే వినిపించే మరొక సినిమా చైతన్య రథం. అసలు చైతన్య రథం భానుచంద్ర గారు చేయాల్సిన సినిమా కాదు, చిరంజీవి గారు చేయాల్సిన సినిమా అని, మీరు దర్శకత్వం చేయాల్సిన సినిమా కాదు, దాసరి నారాయణరావు గారు దర్శకత్వం చేయాల్సిన సినిమా అని, కానీ మీరు దర్శకులు అయ్యారు, భానుచంద్ర గారు హీరో అయ్యారు. ఆ సినిమా తర్వాత మీ ఇద్దరిని తెలుగు సినీ పరిశ్రమ దాదాపుగా బహిష్కరించినంత పని చేసింది. అసలు ఆ చైతన్య రథం ఎందుకు, ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది, అసలు ఏం జరిగింది? అది చైతన్య రథం అది అసలు కథ కంటే కూడా ఆ తయారీ కథే చాలా ఇంట్రెస్టింగ్ కథ. అది రంగా గారు అంటే ఎవరో నాకు తెలియదు. వంగవీటి మోహన్ రంగారావు గారు అంటే ఎవరో మీకు తెలియదు? అసలు నాకు అస్సలు తెలియదు. ఆయన గురించి తెలుసుకోవాలని కూడా నేను ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇంటి పక్కన మీటింగ్ పెట్టాను, అది తర్వాత తెలిసిన విషయాలు. కానీ వాళ్ళ ఇంటి పక్కనే మీటింగ్ పెట్టి రంగా గారిని అనకూడని మాటలన్నీ అన్న. మీరు కమ్యూనిస్ట్ కాబట్టి, ఆయన కాంగ్రెస్ కాబట్టి. అవును. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఉన్నటువంటి ఒక రోజుని బంగారు బాబు అని గురుగారి ఆఫీస్లో ఉంటాడు అనమాట. అతను మా ఇంటికి వచ్చాడు పొద్దుటే. జనరల్లీ అతను వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, బట్ పొద్దుటే రాడు. వాళ్ళు పొద్దుటే వచ్చాడు. అర్జెంటుగా గురుగారు రమ్మన్నారు అన్నాడు. ఏంటి విషయాలు? విజయవాడ నుంచి ఎవరో వచ్చారన్నా, వాళ్ళు మిమ్మల్ని కలవాలంట, అందుకని నేను తీసుకురమ్మన్నారు అన్నాడు. ఎవరో బా అన్న, ఎవరో రంగా అంట అని. ఏం చేస్తాడు అని అడిగి, ఇది జరిగిన విషయం, యాక్చువల్ జరిగిన విషయం. అంటే ఆయన పెద్ద నాయకుడు అంటే ఆయన, అదే మనకి తెలియని నాయకుడు ఆడబ్బా, సరే పద అన్న వచ్చాడు. కనీసం రంగగారు అక్కడ కూర్చొని ఉన్నారు, నేను కనీసం చూడలేదు అసలు. ఆయన అలా చూడకుండా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూర్చోరా ఆయన కూర్చో. ఏం లేదురా సత్యం, రంగా అని విజయవాడలో ఒక ఆయన ఉన్నాడు, తెలుసా నీకు అన్నాడు. నాకు తెలియమండి. నీకు తెలియనప్పుడు నీ పేరు ఎలా చెప్తున్నాడు ఆయన అని. నిజంగా నాకు తెలియదు అన్న, దాంట్లో సరే ఉండు పిలుస్తా ఉండు అని చెప్పేసి రంగగారిని రమ్మన్నాడు. అదే రంగగారిని, నేనే రంగగారు రాను, నమస్తే అండి అని మామూలు ఫార్మల్గా నమస్తే అండి అన్న. మీరే నా దవడ సత్యం అన్నాడు. అవునండి అన్న. సరే రండి అని చెప్పేసి రంగగారు బయటకు రమ్మని. అలాగా పర్లేదు ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి అన్నాడు దాసన్నారు. ఎందుకంటే వాళ్ళు మీ ఇద్దరం ఏం మాట్లాడుకుంటాం అన్న విషయం ఆయనకి తెలియాలి. సరే అని చెప్పి లోపలికి మళ్ళీ కూర్చున్న తర్వాత నారాయణరావు మీరు చెప్తారా నేను చెప్పనా అని. నేను చెప్తానండి. ఏం లేదురా, ఆయన సినిమా చేద్దాం అనుకున్నారు, ఆయన కథ నువ్వు డైరెక్టర్గా పెట్టుకోవాలనుకుంటున్నారు, నీకు ఓకేనా అని అడిగాడు. అంటే ఈయన నాకు కొంచెం టైం ఇస్తే నేను చెప్తాను. దేనికి టైము? ఒక టైం ఏంటంటే, ఒకటి ఆయన ఏం సినిమా తీద్దాం అనుకుంటున్నారు, ఎవరితో సినిమా తీద్దాం అనుకుంటున్నారు, నన్నే ఎందుకు ఆయన పెట్టుకోవాలనుకుంటున్నారు, ఈ మూడు.
ఇమ్మీడియట్గా ఆన్సర్ దొరికితే నేను నెక్స్ట్ నేను పార్టీకి పర్మిషన్ పెడతాను. పార్టీ ఎవర్రా అన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీకి పర్మిషన్. నేను పార్టీ నుంచి వచ్చినవాడిని కుర్రాడిని, మాకు తెలుసులేండి అవన్నీ మాకు తెలుసులేండి అన్నాడు రంగా గారు. అవన్నీ మిగతావన్నీ మాకు తెలుసులేండి మేము చూసుకుంటాం అన్నాడు ఆయన. సరే నీకు చెప్తారులే, నిన్ను పెట్టుకోవాలా వద్దా అనేది ఆలోచించి చెప్తారులే ఆయన అని గురుగారు నువ్వు జాగ్రత్త నేను తీయించేస్తాను నేను అనే లెవెల్లో ఆయన ఇచ్చాడు, స్ట్రోక్ ఇచ్చాడు నాకు. నేను బాగా ఆలోచించడండి మంచిదే అది అన్నాడు. అని నేను నా దారి నేను వెళ్ళిపోయాను. రంగా గారు అక్కడ లోపల కూర్చున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. ఇప్పుడు బయట రంగా గారు రావటం రంగా గారు చెప్పడం, సత్యం గారు మిమ్మల్ని పెట్టుకోవాలనుకున్నాం, ఎందుకు పెట్టుకోవాలనుకున్నాం తర్వాత చెప్తానండి, ఇప్పుడు కాదు, మీరు మిగతా ఏదో కనుక్కుంటున్నామన్నారు, ఆ కనుక్కోండి. మా వాళ్ళు ఇదో భవానీ ఎవరు ఈయన భవానీ ఏదో పేరుంది ఏంది, ఈయన ఒక రఫ్గా ఒక లైన్ రాశారు, ఆయన చదివి వినిపిస్తారు ఏమంటే 5 నిమిషాల్లో అయిపోద్ది అదే అన్నాడు. సో చెప్పండి అన్నాడు. చెప్పాడు కథ. అస్సలు దరిద్రంగా ఉంది, అస్సలు బాగాలేదు. ఈ కథ సినిమా తీయాలనుకుంటున్నారా అని. అవునండి. బాగాలేదండి కథ. ఒకసారి రంగా గారు, అంబటి సుబ్బారావు, అంబటి ఆంజనేయులు ఈ అందరూ ఒకళ్ళు చూసుకున్నారు. అందరూ బాగుంది అనుకున్నారు కథ వీళ్ళంతా. సరే తర్వాత బాగాలేదు కథ అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఈ లోపల గురుగారు మళ్ళీ నన్ను సాయంత్రం మళ్ళీ రమ్మన్నారు. వెళ్ళారు. ఏంటి ఏమనుకుంటున్నారండి ఈ గురించి నువ్వు, ఆయన అంత పెద్ద మనిషి విజయవాడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి నేను సినిమా తీస్తున్నాను, దానికి నేను డైరెక్టర్ పెట్టుకుంటానంటే అది నేను ఆలోచిస్తాను, చూస్తాను, తర్వాత చెప్తాను, అదేంట్రా అన్నాడు. అది మామూలు సినిమా అయితే ఎగురుగంతేసి మీకు కూడా స్వీట్ పెట్టేవాడండి, మామూలు సినిమా కాదు అది. ఆ సినిమా చేయటం అంటే ఆ సినిమా తాలూకు వ్యక్తులకి కమిట్ అయినట్టు లెక్క. ఇంతకాలం నేను ఎవరికీ తెలియదు, మీకు కూడా తెలియదు. ఇప్పుడు నేను ఆ సినిమాతో పాటు తెలిసిపోయినట్టు లెక్క. అబ్బో దీని వెనకాల ఎంత ఉందా అని. మరి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అంటే అలాగే ఉంటుంది. అది మీకు తెలియదు, చెప్తే వినరు మీరు. ఓకే, ఇంతకీ ఏం చేసేవారా? కబురు పెట్టానండి, రేపటికల్లా కబురు వస్తుంది. మర్నాడు పొద్దున్న నేను వెళ్ళి రేపు పొద్దున్న కూర్చుందామండి అని రంగగారితో చెప్పి అన్నాడు. ఇవాళ కుదరదా అన్నాడు. ఇవాళ నేను హైదరాబాద్ వెళ్తున్నానండి. హైదరాబాద్ మాట్లాడి నేను రేపు మార్నింగ్ వెళ్ళి ఇక్కడ ఉంటాను. రేపు మార్నింగ్ నేను చేస్తాను, ఇంకా లాగుడు ఏమి ఉండదు అన్నాడు. ఓకే అయితే అన్నట్టు నేను వచ్చాను. గిరిప్రసాద్ గారిని కలిశాను. నల్లమల గిరిప్రసాద్ కలిసి ఆయన సినిమా చేయడానికి పర్మిట్ చేశాడు ఆయన. మిగతా వాడు వద్దన్నారు, కొంతమంది సినిమా చేయొద్దన్నారు. వాడు కమ్యూనిస్ట్ పార్టీకి శత్రువు అన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీకి నాశనం అయిపోవాలని కొంతమందిని కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను చంపేసిన మనిషిని నువ్వు ఎలా చేస్తావు, ఎలా డైరెక్ట్ చేస్తావు, చేయటగీయలేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ గిరిప్రసాద్ గారు మాత్రం సత్యం చేయనంత మాత్రాన్ని సినిమా ఆగిపోదు. సత్యం సినిమా చేస్తే కొంతైనా మనకు తెలుస్తుంది. మనకి తెలిసి వాళ్ళ మనకి రాజకీయంగా ఉపయోగం ఉందా లేదా అనేది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి సినిమాకి సత్యం డైరెక్టర్ అయితే మనం సంతోషించాలి. సత్యం గో హెడ్ అన్నాడు. మన్నాడు పొద్దున్న వచ్చాను, నేను చేయడానికి ఓకేనండి అన్నాను. అదేంటి సత్యం గారు మీరు వెళ్ళి పర్మిషన్ అక్కడ అడిగారు? కమ్యూనిస్ట్ పార్టీ అంటే అలా అండి, మీలే కాంగ్రెస్ పార్టీ కాదు ఇది, కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ఉంటుంది అన్నారు. అది చేస్తారా? చేస్తాను, డెఫినెట్ చేస్తాను. బట్ నేను ఒక 2 కండిషన్స్ అండి. ఏంటి చెప్పడు? నేను బిగినింగ్లో అడ్వాన్స్ తీసుకోను, 1. 2, నాకు మీ జీవిత కథ తీస్తున్నాను కాబట్టి రహస్యం లేకుండా నాకు కథ చెప్పాలి. మీరు నా మీద నమ్మకం ఉంటే చెప్పండి, నాకు నమ్మకం లేకపోతే ఇప్పుడే మర్చిపోదు, డెఫినెట్ చెప్తాను. అలాగే కథ చెప్పాడు. బహుశా ఎవరికి రత్నకుమారికి కూడా తెలిసి ఉంటుంది కాదు, అంత విపులంగా కథ చెప్పేశాడు రంగా గారు. చెప్పారు రంగా గారు జరిగిన అన్ని సంఘటనలు ఇందులో మీకు ఏం కావాలో అవి కూడా పెట్టుకోండి అని చెప్పాను. అదే అలా అంత అంటే ఒక దగ్గర ఒక 20-30 రోజుల్లో మీ ఇద్దరు మంచి స్నేహితులు అయిపోయారు, చాలా మంచి స్నేహితులు అయ్యారు. నా వ్యక్తిగత విషయాల్లో కానీ ఆయన సంబంధించినట్లే కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్ చాలా స్పీడ్గా జరిగేది. మేము అయ్యప్ప
కొండకి వెళ్ళటం కొద్దిగా లేట్ అయ్యి ఉంటే ఆయన బతుకుండేవాడేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. శ్రీహరి కరెక్ట్గా వన్ డే లేట్గా వెళ్ళాడు. అంటే ఆయన చనిపోయిన మర్నాడు వచ్చాడు శ్రీహరి విజయవాడ. మేము ఆయన చనిపోయిన రోజే వచ్చాం, కానీ వాళ్ళ నైట్ అది జరిగింది, సంఘటన జరిగింది, అది జరిగింది. అక్కడే ఉన్నాం మేము. ఎనివే ఆయన పోగొట్టుకున్నాం, మనం ఆయన మళ్ళీ రాడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.